హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫ్రాన్స్ కర్రీ చేసుకుందాము. ముందుగా ఫ్రాన్స్ని చక్కగా కడిగి శుభ్రం చేసుకొని ఆయిల్లో కొంచెం దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో సరిపడినంత ఆయిల్ పోసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చిమిరపకాయలు వేసి మంచిగా చక్కగా గోలించుకోవాలి. కొత్తిమీర ఆకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. పసుపు కూడా వేయాలి. ఇంక ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ వేసి చక్కగా వేయించుకుందాము. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కూడా అడుగు పట్టుకోకుండా చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనం వేయించి పక్కకు పెట్టుకున్న రొయ్యలు కూడా అందులో వేసుకొని తగినంత ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసుకొని కొన్ని చింతపండు నీళ్ళు పోసుకోవాలి. చింతపండు నీళ్ళు వేసుకుని ఇంతే ఫ్రెండ్స్, ఫ్రాన్స్ కర్రీ రెడీ. కొత్తిమీర వేసి దించేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి.